ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు అనుగ్రహించిన మంచి అవకాశం బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి గత కొన్ని దినాలు ముందు నేను ఒక అంశాన్ని గురించి మీతో మాట్లాడాను. మీకు గుర్తుందో లేదో, ఆ అంశం ఏంటనంటే డిస్కంటెంట్మెంట్ అనే అంశం. అసంతృష్టి లేకపోతే అసంతృప్తి అనేటువంటి మాట కూడా మనం మాట్లాడతాం. అసంతృప్తి, డిస్కంటెంట్మెంట్. సో అది దేనివల్ల వస్తుంది, దానికి ఉండేటువంటి గుర్తులు ఏమిటి, అవన్నీ కూడా మనం లాస్ట్ టైం ఆ అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం దేవుని బిడ్డ. అయితే ఈ రోజున దానికి కంటిన్యూషన్గా నేను మరొక అంశాన్ని గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటంటే సంతుష్టి సహితమైన జీవితం, లైఫ్ ఆఫ్ కంటెంట్మెంట్ అనే మాట. అప్పుడేమో అసంతుష్టి అయితే ఇప్పుడు సంతుష్టి అనేటువంటి మాట గురించి మనం మాట్లాడుతున్నాం. అసలు సంతుష్టి అంటే ఏమిటి? బైబిల్లో కూడా చెప్తున్న మాట ఏంటంటే సంతుష్టి సహితమైన దైవభక్తి ఎంతో లాభసాధకమైనది అనే మాట మనం చూస్తాం. సంతుష్టి సహితమైన దైవభక్తి, గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ అనే మాట మాట్లాడాడు. కనుక విశ్వాస జీవితంలో ఈ కంటెంట్మెంట్ అనేది చాలా చాలా అవసరమైనటువంటి మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత విశ్వాస జీవితంలో ఎక్కువగా మిస్ అవుతున్నటువంటి ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఈ కంటెంట్మెంట్. ఈ తృప్తి అనేది లేకుండా మనుషులకు పోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మరి ఈ సంతుష్టి అనేది మనకి ఎలా వస్తుంది అనే దాని గురించి మనం ఆలోచన చేస్తున్నాం ఈ రోజున. దీని అర్థం ఏంటి అసలు? దీనికి కంటెంట్మెంట్ అంటే అర్థం ఏంటంటే సెల్ఫ్ సఫిషియన్సీ అని అంటాం. అంటే ఏ కొరత లేకుండా ఉండడం, లేకపోతే ఉన్నదాంతో సంతృష్టి కలిగి ఉండడం అనే మాట. నిర్విచారమైనటువంటి స్థితి లేకపోవడం అనే మాట మనం చూస్తాం. ఆ ఉండడం అనే మాట మనం చూస్తాం. నిర్విచారంగా ఉండడం అన్నమాట. నిర్విచారంగా ఉండడం అంటే విచారం ఏమీ లేకుండా ఉండడం అన్నమాట. కనుక ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ కంటెంట్మెంట్ అనేది ఇది ఆంతరంగికంగా ఉన్నటువంటి ఒక ఆనందానికి, ఆ సమాధానానికి ఇది సూచనగా ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో ఇన్నర్ పీస్ అండ్ జాయ్, అది అన్నమాట కంటెంట్మెంట్ అనే మాట. తర్వాత ఈ కంటెంట్మెంట్ అనేది ఏంటంటే అత్యాశను వ్యక్తపరచినటువంటి ఒక యాటిట్యూడ్ అనమాట. ఇట్స్ నాట్ బీయింగ్ కవచస్ అన్నమాట, ఇంగ్లీష్లో అంటాం మనం. నాట్ బీయింగ్ కవచస్, అత్యాసక్తిని, ఏదో ఆశించటాన్ని, దురాశ కలిగి ఏదో కావాలని కోరుకోవటాన్ని, ఆ స్వభావం ఉండకుండా ఉండడం అనే మాట మనం చూస్తాం అన్నమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ కంటెంట్మెంట్ అనే మాట గురించి మనం ఆలోచించాలి. ఇట్స్ బేస్డ్ ఆన్ సర్కమ్స్టాన్షియల్ వెల్బీయింగ్ అంటాం. అంటే మన పరిస్థితులన్నిటి మధ్య మనము ఎంతో సుఖంగా సౌఖ్యంగా ఉండడం అన్నమాట. అన్ని కలిగినటువంటి వారంగా సంతృష్టి కలిగి ఉండడం అన్నమాట. దట్స్ కాల్డ్ సర్కమ్స్టాన్షియల్ వెల్బీయింగ్ అనే మాట మనం ఉపయోగిస్తున్నాం. మరి ఇది మనకున్నటువంటి ఆస్తిపాస్తుల్ని ఆధారం చేసుకుని రాదు. ఇది ఈ కంటెంట్మెంట్ అనేది ఉన్నటువంటి డబ్బుని బట్టి కాదండి. కనుక ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఇది కేవలం మనము దేవుని పట్ల మనం ఉంచేటువంటి ఆ దృష్టిని బట్టి, దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అన్నమాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మాట. ఇంకో మాటలో చెప్పాలంటే దీనికి కొన్ని నిర్వచనాలు మనం ఎలాగా ఇస్తామంటే ఇట్ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ పీస్ అమిడ్స్ బ్యాటిల్స్ అన్నమాట. అనంటే పోరాటాల మధ్య ఎక్కడలేని సమాధానాన్ని మనం అనుభవించడాన్ని కంటెంట్మెంట్ అంటాం అన్నమాట. అనేకమైనటువంటి గందరగోళ స్థితుల మధ్య మనము ఆ సమాధానాన్ని అనుభవించడం అంటారు అన్నమాట. ఇట్స్ ఎక్స్పీరియన్సింగ్ హోప్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ హారర్. అంటే భయాన్ని కలిగించేటువంటి పరిస్థితుల మధ్య ఎక్కడ లేని నిరీక్షణ మనం కలిగి ఉండడమే కంటెంట్మెంట్కి ఒక సూచనగా ఉంటుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇట్స్ ఎక్స్పీరియన్సింగ్ జాయ్ అమిడ్స్ జెపడీ అనే మాట మనం మాట్లాడుతున్నాం. ఇంగ్లీష్లో జెపడీ అంటారు. అంటే ఈ అలజడి మధ్య మనం ఒక ఆనందదాయకమైనటువంటి స్థితిని అనుభవించుతాం అన్నమాట దేవుని బిడ్డల. అలజడి మధ్య, దట్స్ కాల్డ్ కంటెంట్మెంట్. అదే సంతుష్టి అంటే అదే అనమాట దేవుని బిడ్డల. అలాగే ఇట్స్ ఎక్స్పీరియన్సింగ్ గ్రేస్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ గ్రీఫ్ అన్నమాట. అనంటే ఈ దుఃఖము మధ్యలో దేవుని కృపను అనుభవిస్తూ మనం సంతోషంగా ముందుకు సాగటం అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుని బిడ్డల. అయితే ఇది ఎలాగొస్తుంది అనేది పెద్ద ప్రశ్న ఇప్పుడు మనకి. ఈ సంతుష్టి అనేది
విశ్వాస జీవితానికి ఎలా కలుగుద్ది అనేది పెద్ద ప్రశ్న. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, వెన్ వి ఎక్స్పీరియన్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్, వి గెట్ దిస్ కంటెంట్మెంట్ ఇన్ లైఫ్. అంటే దేవుని యొక్క సన్నిధి ఎప్పుడైతే మన జీవితంలో మనం అనుభవిస్తూ జీవిస్తామో దేవుని బిడ్డలారా, అప్పుడు ఎక్కడ లేని ఈ సంతుష్టి అనేది మన జీవితానికి వస్తాను మనం జ్ఞాపకం చేసుకుంటాం. రెండోది మనం దేవుని యొక్క బిడ్డల యొక్క సహవాసంలో ఉన్నప్పుడు, ఆ సహవాసాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు, అప్పుడు కూడా మనకి ఎక్కడ లేని తృప్తి అనేది వస్తుందని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే దేవుడు అనుగ్రహించినటువంటి సమస్త జ్ఞానమునికి మించినటువంటి దేవుని సమాధానాన్ని మనం అనుభవించినప్పుడు, ఆ ఫిలిప్పీ 4:6-7 చెప్పినట్టుగా దేవుని సమాధానాన్ని మనం అనుభవించినప్పుడు డెఫినెట్ గా ఈ యొక్క సంతుష్టి అనేది మనకు ఉంటుందని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే దేవుని యొక్క శక్తి, పవర్ ఆఫ్ గాడ్ అనే మాట మాట్లాడుతున్నాం. దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటున్నప్పుడు ప్రతిదినం ఈ యొక్క సంతుష్టి అనేది మన జీవితంలో అది వస్తూ ఉంటుందన్నమాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఒక విశ్వాసి క్రీస్తు యొక్క రాకడ గురించి ఎదురు చూస్తూ ఉంటాడో, అప్పుడు న్యాచురల్ గా జరిగేది ఏమిటంటే, ఈ భూమి మీద తన చుట్టూన్నటువంటి పరిస్థితుల్లో వచ్చేటువంటి మార్పును బట్టి అతడు ఏమాత్రం కూడా అసంతృప్తి అనేది కలిగి ఉండకుండా క్రీస్తు యొక్క రాకడ గురించినటువంటి ఆ నిరీక్షణ కలిగినటువంటి వాడై సంతుష్టి కలిగి జీవించడానికి అతడు ప్రయత్నం చేస్తాడన్నమాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. వెరీ ఇంపార్టెంట్. వచ్చిన ఎగ్జాంపుల్, ఒక అతను అట పాస్టర్ దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడట. ఏమన్నాట, పాస్టర్ గారు నేను అన్ని కోల్పోయానండి అని అన్నాడట. నా కొరకు ప్రార్థన చేయండి, అన్ని కోల్పోయానండి అని అంటే, పాస్టర్ గారు అంటే, అయ్యో నీ విశ్వాసాన్ని కోల్పోయినందుకు నాకు చాలా విచారంగా ఉంది అన్నాడట. అంటే లేదండి, నా విశ్వాసం కోల్పోలేదండి, నేను అన్ని కోల్పోయానండి అన్నాడట. అందులో ఒక పాస్టర్ గారు అన్నట్టు, అయ్యయ్యో నీకున్నటువంటి రక్షణను కోల్పోయినందుకు నీకు చాలా బాధగా ఉంది నాకు అన్నాడట. అయితే నాకు రక్షణ కోల్పోలేదండి, నేను అన్ని కోల్పోయానండి అన్నాడట. మళ్ళీ పాస్టర్ గారు అన్నాడంట, అయ్యో నీకున్న క్యారెక్టర్, నీ యొక్క శీలాన్ని నువ్వు పోగొట్టుకున్నావా, అయ్యో ఎంత బాధ అన్నాడంట, ఎంత విచారం అన్నాడంట. అయ్యో లేదండి, నా శీలం పోలేదండి, నా క్యారెక్టర్ బాగానే ఉందండి, బట్ ఐ లాస్ట్ ఎవ్రీథింగ్ అన్నాడంట. అప్పుడు పాస్టర్ గారు నవ్వన్నాడంట, నీ విశ్వాసం పోలేదు, నీ రక్షణ పోలేదు, నీ శీలం దెబ్బతినలేదు, ఇంక నువ్వు ఏం పోగొట్టుకుంటే ఏంటయ్యా? అసలు ఏదైతే కావాలో అది నీ దగ్గర ఉన్నప్పుడు ఇంకా నువ్వు దేని గురించినటువంటి విచారం నీకుంది నాకు అర్థం కావట్లేదు అన్నాడు. కొన్నిసార్లు దేవుని బిడ్డారా, వీ డోంట్ అండర్స్టాండ్ ఫర్ వాట్ ఆర్ వి ఫీలింగ్ డిస్కంటెంట్. దేని విషయంలో మనం అసంతృప్తిని ఫీల్ అవుతున్నామో కొన్నిసార్లు మనకు అర్థం కాదు. మనకి ఉండవలసింది మనతో ఉన్నప్పుడు, కావలసింది మనకు వచ్చేసినప్పుడు, మనం దేన్నైతే అనుభవించాలో అది మన జీవితంలో ఉన్నప్పుడు ఇంకా లేదు దాని కొరకు ఆశిస్తూ మనం ఇలాగ బాధపడటం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్, ఇది మంచిది కాదని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. ఇంకో విషయం చెప్పాలంటే, మనకి జీవితంలో అవసరమైనటువంటి రక్షణ, విశ్వాసం, మన క్యారెక్టర్, మన రెప్యుటేషన్, మంచి పేరు, ప్రతిష్ట, ఇవన్నీ మనం కలిగి ఇంటాక్ట్ ఉన్నప్పుడు ఇంకేదో ఒకటి నాకు కొదువైతుందని చెప్పి దాని గురించి ఆలోచన చేసి మనకున్నటువంటి ఆ సంతృష్టిని, ఆ యొక్క ఆనందాన్ని మనం పోగొట్టుకోకుండా ఉండాలని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ సింపుల్గా ఇంకొక ఎగ్జాంపుల్, ప్రభు మనకి బైబిల్ ఒక మాట చెప్పాడు. 1 పేతురు 2:9 మనందరికి తెలిసినటువంటి మాట, ఈ లోకంలోనట మనము కేవలం యాత్రికులము అని అన్నాడు. వీఆర్ పిల్గ్రిమ్స్ ఆన్ దిస్ ఎర్త్. ఈ లోకంలో, ఈ భూమి మీద నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికినా యు ఆర్ జస్ట్ ఎ పిల్గ్రిమ్, ఒక యాత్రికుడు మాత్రమే. దిస్ ఇస్ నాట్ యువర్ పర్మనెంట్ ప్లేస్. యాత్రికుడు అంటే ఎవరండి? మరి ఆ ప్రాంతాన్ని చూడటానికి వచ్చినటువంటి ఒక టూరిస్ట్ అన్నమాట, అంతే కదా. ఒక 2-3 దినాలు, ఒక వారం రోజులు, లేకపోతే ఒక నెల రోజులు ఆ ప్రాంతం అంతా దర్శించి చూచి అతడు తిరిగి తన సొంత దేశానికి వెళ్ళిపోతాడు అనమాట యాత్రికుడు అనేవాడు. సో ఈ టెంపరీ స్టేలో తను ఉన్నదాన్ని బట్టి, లేని దాన్ని బట్టి ఎప్పుడు బాధపడ్డ యాత్రికుడు. ఎందుకంటే తన పర్పస్ వేరు, తను వచ్చిన ఉద్దేశం వేరు, తాను నిత్యమైనటువంటి స్థానం ఎక్కడుందంటే తన సొంత దేశం ఉందన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే ఒక విశ్వాసికి ఈ భూమి మీద తన గడిపేటువంటి కాలం అంతా కూడా ఇది యాత్రికుని కాలం అన్నమాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. నువ్వు యాత్రికుల్లాగానే ఉంటున్నావు ఇక్కడ. నీకు ఇక్కడ అధికంగా కావాలన్న ఆశ నీకు ఉండకూడదు. ఏదో సంపాదించుకొని కూడబెట్టుకోవాలి అన్న ఆశ నీకు ఉండకూడదు.
నువ్వు ఎంత రోజుకి నువ్వు ఎంత కలిగి ఉంటే అంతే దాంతో నువ్వు తృప్తి చెంది ఇక్కడ గడిపే దేవుడు నీకు నియమించినటువంటి కాలం ఇక్కడ గడిపేసి సంతోషంగా నువ్వు పరలోకానికి చేరుకోవాలా. అది నీ నిత్యమైనటువంటి నివాస స్థలం పరలోకం అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. వాట్ ఎ బ్యూటిఫుల్ మాట. అలాంటి ఆలోచన మనకుంటే దేవుని బిడ్డలారా దేని విషయంలో మనం అసంతృప్తిని ఫీల్ కామన్నమాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు సంతోషంగా ఉండడానికి మనం ప్రయత్నిస్తాం. పౌలు గారు చక్కని మాట అన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటాడంటే, నేను ప్రతి విషయంలో సంతుష్టి కలిగి నేర్చుకొని ఉన్నాను అని అంటాడు. ఎలా వస్తుందట ఇది? నేను నేర్చుకొని ఉన్నాను. ఐ హావ్ లెర్న్ టు బి కంటెంట్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. దేవుని బిడ్డలారా, ఇది డబ్బులు పెట్టి కొనుక్కునేది కాదు. ఇది లేకపోతే ఒక ట్రైనింగ్ ద్వారా ఈ కంటెంట్మెంట్ అనేది రాదండి. ఒక తరబితి తీసుకుంటే వచ్చేది కాదు ఇది. ప్రభు అంటున్నాడు, ఒక విశ్వాసట దీంట్లో తను తాను సాధకం చేసుకోవాలట. హీ షుడ్ లెర్న్ టు బి కంటెంట్ అని అన్నాడు. అతడు సంతుష్టి కలిగి ఉండడం నేర్చుకోవాలనే మాట ఇక్కడ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. ఎంత మంచి మాట అండి. మనం నేర్చుకుంటున్నామా? ఉన్నదాంతో తృప్తి కలిగి ఉండడం నేర్చుకుంటున్నామా అన్నది వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న దేవుని బిడ్డలారా. పౌలు అంటున్నాడు, నేను దీనదశలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, అన్ని కలిగి ఉండటే ఎరుగుదును, ఏమి లేనివాడుగా ఉండటే ఎరుగుదును. అంటే జీవితంలో ఎంత అడుగంటిపోయినటువంటి స్థితికి వెళ్ళాలో నేను అంత అడుగంటిపోయినటువంటి స్థితికి వెళ్ళాను. జీవితంలో ఎంత ఉన్నతంగా రావాలో అంత నేను ఉన్నతంగా వచ్చాను. కనుక ఈ రెండు ప్రక్కల జీవితాన్ని నేను అనుభవించినటువంటి వాడిని కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అసంతృప్తిని నా జీవితంలో నేను ఫీల్ అవ్వాల్సినటువంటి పని లేదని మాట్లాడుతున్నాడు దేవుడు. ఎంత చక్కని మాట అండి. సొలొమోను ఒక మాట మనకి జ్ఞాపకం చేశాడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం చూడండి దయచేసి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8-9 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించాను. 8-9 వచనాలు. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడనందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును నేను దూషింతునేమో. చూసారండి ఎంత బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్. జీవితాన్ని గురించినటువంటి అవగాహన ఎంత చక్కగా ఇక్కడ సొలొమోను సామెతలు రాస్తూ ఇక్కడ వ్యక్తపరచడం మీరు గమనించారు. ఏమంటున్నాడంటే, నాకు ఎక్కువ అనుగ్రహించబాకు ప్రభువా, అలాగే నాకు ఎక్కువ ఇస్తే నేను కడుపు నిండుకొని నిన్ను మర్చిపోతానేమో, అలాగే నాకు కావలసిన దానికన్నా తక్కువ ఇవ్వబాకు, అలాగిస్తే నేను నిన్ను దూషించి నీ నామాన్ని నేను అవమానపరుస్తానేమో అంటున్నాడు దేవుని బిడ్డ. అంటే అర్థం ఏంటంటే ఇండైరెక్ట్ గా నాకు ఎంత కావాలో అంతే ఇవ్వు అన్నాడు అనమాట. విశ్వాసి ఈరోజు చేయాల్సినటువంటి ప్రార్థన కూడా అదే. కావలసినంత దేవుడు నాకు ఇస్తే చాలు అనుకోవాలి. ఈ అసంతృప్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా అండి? మనం ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు వస్తుంది. మనకి వేరే వాళ్ళని చూసి వాళ్ళకి ఉన్నది నాకు లేదనుకున్నప్పుడు వస్తుంది అనమాట. వాళ్ళు కలిగిన స్థితి నాకు లేదనుకున్నప్పుడు వస్తుంది అనమాట ఈ అసంతృప్తి అనేది. కనుక లెట్ us నాట్ లుక్ ఎట్ అదర్స్. నిన్ను నీవే చూసుకోవాలి. దేవుడు నాకు ఇచ్చాడు, ఇది నాకు చాలు, ఇది నాకు తృప్తినిస్తుంది, నాకు ఆనందాన్ని ఇస్తుంది, నాకు నెమ్మదితో నేను పండుకోగలుగుతున్నాను, ప్రశాంతంగా పండుకోగలుగుతున్నాను. ఈ స్థితిని బట్టి అని అనుకుంటే దేవుణ్ణి స్తుతించాలి. అక్కడ మనం సంతోషంగా ఉండటానికి నేర్చుకోవాలి. దేవుడు, వి షుడ్ లెర్న్ టు బి కంటెంట్. సంతుష్టి కలిగి ఉండడం నేర్చుకోవాలంటున్నాడు పౌలు. నేను నేర్చుకుని ఉన్నాను అంటున్నాడు పౌలు. ఒక ఆయన పేరు డగ్ మ్యాక్నైట్ అని ఒక ఆయన ఉన్నాడు. డగ్ మ్యాక్నైట్. ఆయన 32 సంవత్సరాల యవనస్తుడు. విచారం ఏంటంటే అతడు మల్టిపుల్ స్క్లెరోసిస్ అని ఒక జబ్బు. మల్టిపుల్ స్క్లెరోసిస్. ఆ జబ్బు ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి కండరాలన్నీ కూడా బలహీనం అయిపోతాయి. రాను 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 బలహీనం అయిపోతాయి. ప్రోగ్రెసివ్ డిజార్డర్ అన్నమాట. నువ్వు దానికి మందు లేదు, ఇంతవరకు మందు కనుక్కోలేదు. ఇక అవయవాలన్నీ బలహీనం అయిపోవటం, ఇక నడవలేని స్థితికి వచ్చేయడం అలాగవుతుంది అనమాట. ఇక ఇతనికి కూడా డగ్ మ్యాక్నైట్కి కూడా
32 సంవత్సరాల వయసు కలిగిన యవనస్తునికి ఈ జబ్బు సోకిందండి అనుకోని రీతిలో. కనుక న్యాచురల్గా ఇక నెక్స్ట్ 16 సంవత్సరాల వరకు అతని జీవితంలో అతను కోరుకున్నది చేయలేడనమాట. ఇక రాను రాను క్షీణించిపోవటం అనేది జరుగుతుంది. అన్నట్టుగానే ఏమైపోయిందనంటే అతడు తనకు తానుగా తినలేని పరిస్థితికి వచ్చేసాడు. చేతులు కాళ్ళు కదలట్లేదు అనమాట. ఇక ఎక్కడికి కదలలేడు ఆయన. ఎక్కడ వేసినటువంటి గొంగలు అక్కడే ఉన్నట్టుగా అటు పడి ఉంటాడు అనమాట. ఎందుకంటే కండరాలన్నీ బలహీనమైపోతాయి దేవుని బిడ్డ. అయితే అతను చాలా ఒక రకమైనటువంటి నిరాశకు, డిప్రెషన్లోకి, ఒక రకమైన భయానికి అతడు గురైపోయినట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డ. ఇట్లాగ అయిపోయిన తర్వాత ఒక దశ వచ్చిన తర్వాత వాళ్ళు చనిపోతారు, జనరల్గా చనిపోతారు అనమాట. అయితే ఈ వ్యక్తిని ఒకసారి చర్చికి తీసుకెళ్ళాడట వీళ్ళ ఫ్రెండ్. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చర్చికి తీసుకెళ్ళాడట. చర్చికి తీసుకెళ్ళినప్పుడు ఇతన్ని ఏదైనా నీకు ప్రార్థన అవసరతలు ఉంటే చెప్పమన్నారట. నీ కొరకు ప్రార్థన చేస్తాం, చెప్పండి అన్నారట. ఎవరిని? ఈ డగ్ మ్యాక్నైట్ని అడిగారట. అడిగితే ఇప్పుడు జనరల్గా అలాంటి స్థితిలో ఉన్నవాడు నీ ప్రార్థన అవసరతలు ఏంటో చెప్పండి అంటే ఒకటే చెప్తాడు, ఏంటంటే దేవుడు నన్ను స్వస్థపరిచినట్లుగా ప్రార్థన చేయండి సార్ అంటాడు. అంతే కదండి. అంతకనే ఏమడుగుతాం మనం ప్రభుని ఆ స్థితిలో? ఆశ్చర్యం ఏంటంటే సంఘస్థులందరూ ఎక్కడ ఆశ్చర్యపోయారంటే ఇతని ప్రార్థన అవసరతలు అడిగితేనట 18 ప్రైస్ పాయింట్స్ చెప్పాడట. స్తుతి చెల్లించవలసినటువంటి పాయింట్స్ చెప్పాడట. తన జీవితంలో జరిగినటువంటి మేలైన విషయాలు 18 విషయాలు చెప్పి ఒక 6 విషయాలు మాత్రమే తన అవసరతల గురించి ప్రార్థన చేయమన్నాడట. ఒక 6 విషయాలు మాత్రమే ప్రేయర్ పాయింట్స్ ఇచ్చాడట. ప్రేయర్స్ పాయింట్స్ ఏమో 18 పాయింట్స్ ఇచ్చాడట. ప్రేయర్ పాయింట్స్ ఏమో ఒక 6 పాయింట్స్ మాత్రమే ఇచ్చాడట. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే తానున్నటువంటి ఆ భయంకరమైనటువంటి బలహీనత స్థితిలో కూడా తాను కృతజ్ఞత కలిగినటువంటి హృదయంతో దేవుని సన్నిధిలో కనపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు చేసిన మేలులు ఎక్కువగా జ్ఞాపకం చేసుకున్నాడు. తనకు కావలసిన దానికన్నా, నాలో ప్రార్థన కన్నా స్తుతి ఎక్కువగా నాకు అవసరమైనదని అతడు గుర్తు చేసినట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. వాట్ ఏ టెస్టిమనీ ఇట్ ఈస్. అతడు సంతృష్టి కలిగి ఉండి నేర్చుకున్నాడు డగ్. ఉన్నదాంతో తృప్తి చెందడం నేర్చుకున్నాడు డగ్. అందుకనే స్తుతి విషయాలు ఆలోచన చేస్తున్నాడు, కానీ ప్రార్థన అంశాలు తక్కువగా ఆలోచిస్తున్నట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. నువ్వు ఎంతసేపటికి ఎవరన్నా నీకేం అవసరమో చెప్పండి అంటే మన అవసరతలు ఏంటంటే అని చెప్పేస్తాం. నా కొరకు, నాకు దీని కొరకు ప్రార్థన చేయండి, దాని కొరకు ప్రార్థన చేయండి, మరో దాని కొరకు ప్రార్థన చేయండి అని మనం ఎన్నో అవసరతలు చెప్తామో దానికి అంత ఉండదు, పంత ఉండదు. మరి ఎప్పుడన్నా స్తుతి మాటలు చెప్పావా? స్తుతి చెల్లించవలసినటువంటి పాయింట్స్ చెప్పావా? ఫలానా మేలు జరిగింది, ఫలానా కార్యం చేశాడు దేవుడు నా పట్ల, ఈ రీతిగా నాకు సహాయపడ్డాడు, ఈ రీతిగా నడిపించాడు, ఈ రీతిగా ఒక అద్భుతం చేశాడు, ఈ రీతిగా స్వస్థపరిచాడు, ఈ రీతిగా నా అవసరతలన్నీ కూడా ప్రభు తీరుస్తూ వచ్చాడు కనుక నా హృదయం ఈ రోజున ఎంత కృతజ్ఞత నిండి ఉందని చెప్పి దేవునికి నువ్వు స్తుతి చెల్లించాల్సినటువంటి పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నావా అని అడుగుతున్నాను. కంటెంట్మెంట్ ఉన్నోడు, ఆ సంతృష్టి కలిగిన వాడు, కృతజ్ఞత కలిగినటువంటి హృదయంతో దేవుని సన్నిధిలో కనపడతాడు. గుర్తుపెట్టుకోండి. ఒక పాస్టర్, ఒక మిషనరీ గారు సౌత్ ఆఫ్రికాలో టొబాగో అన్నటువంటి ఒక దీవికి వెళ్ళాడు. ద్వీపం, ఐలాండ్. అక్కడ కొంత తెగ ఆదిమ జాతి ప్రజలు ఉంటున్నారు. వాళ్ళ దగ్గరికి పరిచయం చేయడానికి వెళ్ళాడట. అక్కడ రెగ్యులర్గా అతను వర్షిప్ కండక్ట్ చేస్తూ ఉంటాడు, వాక్యం చెప్తా ఉంటాడు, విశ్వాసులను బలపరుస్తూ ఉంటాడు. బాగా జరుగుతుంటుంది అక్కడ పరిచర్య. అయితే ఇక తన టైం అయిపోయింది, అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది. ఒక రోజున ఇంకా ఫేర్వెల్ మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ ఫేర్వెల్ మీటింగ్లో చక్కని ఫైనల్ డే మంచి ఆరాధన నడిపించట. ఆ రోజున ఒక మంచి పాట మరి పాడితే బాగుంటుంది, ఎవరన్నా ఒక స్పెషల్ సాంగ్ పాడితే బాగుంటుంది అని చెప్పి ఆ మిషనరీ గారట ఆ సంఘంలో ఒక అనౌన్స్మెంట్ చేశాడట మైక్లో. మీరు ఎవరైనా సరే ఒక మంచి పాట మీరు ఎవరైనా పాడతారా దేవుని కొరకు, నేను వెళ్ళిపోయే ముందు అన్నాడట. అంతలోపు ఒక చెయ్యి పైకి లేసిందట. ఆ చెయ్యి లేసినప్పుడు మొట్టమొదటిగా ఆ మిషనరీ గారు చూసింది ఏంటంటే ఆ లేపబడినటువంటి చేతుల్లో ఒక 2 ఏళ్ళు కనపట్టలేదట. 3 వేళ్ళు మాత్రమే ఉన్నాయట ఆ చేతికి. ఆ 3 ఏళ్ళు, మిగతా 2 ఏళ్ళు ఏమైపోయినాయి అంటే ఆ చెయ్యి లేపినటువంటి వ్యక్తి కట్ట కుష్టి వ్యాధి ఉందట. ఒక 2 వేళ్ళు ఆ కుష్టి వ్యాధి చేత తినేయబడ్డాయట. వేళ్ళు లేవు.
మూడు మూడు వేళ కలిగి ఉన్నాడట. ఆ చెయ్యి ఎత్తాడు పైకి, నేను పాట పాడతానండి. తీరా అతను ముఖం కనపడలేదు. ముందుకి రండి అని అంటే ఆ తీరా చేయెత్తిన వ్యక్తి ఎవరో చూస్తే ఒక స్త్రీ అట. ఆమె ఒక స్త్రీ. ఆ స్త్రీ ముందుకు వస్తుండగా మిషనరీ గారు ఆమెను చూసి ఆశ్చర్యపోయాడట. కారణం ఏంటంటే ఆమెకి ముక్కు లేదట, ఆ తర్వాత చెవులు కూడా లేవట. ముఖం అంతా కురూపిగా తయారైపోయిందట, చూడ నొల్లనటువంటి ముఖంగా తయారైందంట. కుష్టి వ్యాధి చేత అలాగా తయారై ఉంటూ చూశాడట దేవుడు. ఆమె ముందుకు వచ్చిందట, పాట పాడటానికని ముందుకు వచ్చిందట. వచ్చినప్పుడు ఈయన ఆశ్చర్యపడతామని అలాగ నోరు తెరిచి చూస్తూ ఉండగా ఆమె ముందుకు వచ్చి మైక్ దగ్గర నిలబడి ఆమె పాడిన పాట ఏంటంటే కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్ బై వన్ అనే పాట. ఇంగ్లీష్ పాట, చక్కని పాట. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్ బై వన్ అని ఒక చక్కని పాట పాడిందంట దేవుడు. అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాల్ని నువ్వు లెక్క పెట్టుకో, ఒకదాని తర్వాత ఒకటి. అప్పుడు అవి నువ్వు లెక్క పెట్టలేనని ఉంటాయి, నీ హృదయం ఎంతో కృతజ్ఞతతో నిండి ఉంటాయని ఓ చక్కని పాట, అర్థం ఇచ్చేటువంటి పాట పాడిందట. పాస్టర్ గారికి కన్నీళ్లు అలాగా కారిపోయాయంట దేవుని బిడ్డ. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. ఎవరు పాడుతున్నారు ఈ పాట అంటే ఒక కుష్టివ్యాధి కలిగినటువంటి ఒక స్త్రీ. వేడిపోయి, ముక్కుపోయి, చెవులు పోయి, ముఖమంతా వికారంగా తయారైనటువంటి ఆమె దేవుని యొక్క ఆశీర్వాదాల్ని మీరు లెక్క పెట్టుకోండి అంటుందంట. వాటిని మీరు ఎప్పుడు కూడా లెక్క పెట్టలేరు. అన్ని విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మీకు అనుగ్రహించాడని ఆమె చెప్తూ ఆ పాట ద్వారా వ్యక్తపరిచిందట. కృతజ్ఞత పాట ద్వారా వ్యక్తపరిచిందట. పాట అంతా వినేంత వరకు పాస్టర్ గారు ఉండలేకపోయాడు. ఆయన కన్నీళ్లు కార్చేశాడు దేవుని బిడ్డ. మన విశ్వాస జీవితంలో పెద్ద పొరపాటు ఎక్కడుందంటే మనం కలిగి ఉన్న వాటిని చూడలేకపోతున్నాం, లేని వాటిని ఎక్కువగా తలస్తున్నాం దేవుని బిడ్డలారా. దట్ ఈస్ ద బిగ్ ప్రాబ్లమ్ వీ హ్యావ్. లేని వాటి గురించి ఆలోచించి మనము సంతోషాన్ని, సమాధానాన్ని, ఆ నెమ్మదిని కోల్పోతున్నట్టుగా ఉంది మన జీవితం. వాట్ ఈస్ హ్యాపెనింగ్? దేవుడు ఎన్నో మేలు చేశాడు, దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు. వాటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకోలేక లేని వాటి కొరకు తపన పడుతూ హృదయం ఎంతో అశాంతితో పెట్టుకొని సంతోషం లేకుండా, నిద్ర లేకుండా, అసంతృప్తితో దేవుని సన్నిధికి వచ్చి మూలుగుతున్నాం మనం. దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత కలిగినటువంటి హృదయంతో మనం రావాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నేర్చుకోవాలట, సంతృష్టి కలిగి ఉండ నేర్చుకోవాలట. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దానికి మీరు ఏమని జవాబిస్తారో నాకు తెలియదు. ఒకవేళ ఒక వైట్ పేపర్ ఇచ్చి మీకు ఐ విల్ బి హ్యాపీ వెన్ డాష్ అని అన్నాను అనుకోండి. ఎప్పుడైతే నాకు లేకపోతే నేను డాష్ నా జీవితంలో ఫలాన్ని జరుగుద్దో అప్పుడు నేను సంతోషంగా ఉంటాను అని ఆ డాష్ పెట్టుకున్న దగ్గర నువ్వేం రాస్తావు? నాకు స్వస్థత కలిగినప్పుడు నేను సంతోషంగా ఉంటానని రాస్తావా? నాకు ప్రమోషన్ వచ్చినందుకు నేను వచ్చినప్పుడు నేను సంతోషంగా ఉంటానని రాస్తావా? నాకు మంచి వివాహ జీవితం, వైవాహిక జీవితం కలిగి ఉన్నప్పుడు నేను సంతోషిస్తానని నువ్వు రాస్తావా? నాకు ఎక్కడలేని ఆస్తి దొరికినప్పుడు నేను సంతోషిస్తానని రాస్తావా? లేకపోతే నాకు ఒక మంచి ఇల్లు నేను కలిగి ఉన్నప్పుడు నేను సంతోషిస్తానని రాస్తావా? ఒక మంచి కారు దేవుడు నాకు ఇస్తే నేను సంతోషిస్తానని రాస్తావా? లేకపోతే ఇప్పుడు ఉన్నదాన్ని బట్టి నేను సంతోషిస్తానని చెప్పగలవా? ఏమి కలిగి ఉంటే నీ జీవితంలో ఆనందం? అంటే ఒకవేళ నీ కలలు నెరవేర్చబడకపోతే సంతోషం లేదా? నువ్వు అనుకున్నది దొరకకపోతే నువ్వు సంతోషించలేవా? ఇఫ్ యువర్ సిచ్యువేషన్స్ డస్ నాట్ చేంజ్ అండ్ ఇఫ్ యువర్ డ్రీమ్స్ డస్ నాట్ కమ్ ట్రూ, విల్ యూ స్టిల్ బి హ్యాపీ? దేవుని బిడ్డలారా, ఈ సంతుష్టి అనేది పరిస్థితులను బట్టి కాదండి. మనం కోరుకున్నది దొరికితే సంతృష్టి కలిగి ఉండడం, దొరకకపోతే అసంతుష్టి అనేది కాదండి. ఒక 3 విషయాలు 4 విషయాలు చెప్తాను. కంటెంట్మెంట్ ఈజ్ ఆఫ్ ద హార్ట్. ఈ సంతృష్టి అనేది ఇది హృదయానికి సంబంధించిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఆఫ్ ద హార్ట్. అంటే అర్థం ఏంటండి? నాకున్నటువంటి కోరికలు, వాంట్స్ అండ్ డిజైర్స్ అంటున్నాం. వీటిని బట్టి ఇవి లేకపోవటం వలన నేను ఆనందాన్ని కోల్పోవడం,
సంతృష్టి కలిగి ఉండకపోవటం అనేది జరగకూడదండి. నాకున్నటువంటి ఆశయాలు నెరవేర్చకపోవటం వల్ల, అంటే నా పరిస్థితులను బట్టి, నా పరిస్థితులు నన్ను కంట్రోల్ చేయకూడదు అనమాట, నా జీవితాన్ని కంట్రోల్ చేయకూడదు. కొంతమంది ఎలాగుంటారంటే నటిస్తారు అంత బాగున్నట్టుగా. దే ప్రిటెండ్ యాజ్ ఇఫ్ ఇట్స్ ఆల్ ఓకే. కానీ నిజంగా నీ హృదయంలో సంతృష్టి ఉందా అనేది పాయింట్ ఇక్కడ. దేవుని ఎరుగుట ద్వారా వచ్చేటువంటి నెమ్మది, ఆ ప్రశాంతత, అది ఎంతో గొప్పది. దాన్ని నువ్వు ప్రదర్శించాలి దేవుని బిడ్డ. పరిస్థితులు ఎంత విషమించినా, ప్రతికూలమైన పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నా, దేవుడు నీలో పెట్టినటువంటి ఆ గొప్ప నిత్యమైనటువంటి ఆనందాన్ని బట్టి నువ్వు సంతృష్టి కలిగినటువంటి వాడవుగా ఈ లోకంలో కనపడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. సో మొట్టమొదటిగా కంటెంట్మెంట్ ఈజ్ ఆఫ్ ద హార్ట్ అన్నాను. రెండవది, సంతృష్టి అనేది ఇది మన చిత్తానికి సంబంధించింది. అంటే దేవుడు మనకి ఏది ఇస్తే అది తీసుకొని ఆయన చిత్త ప్రకారంగా మనం జీవించడానికి ఇష్టపడటం అనేది ఆ సంతృష్టితో కూడినటువంటి జీవితం అన్నమాట. దేవుడు నాకు ఏది ఇస్తే అది నాకు బెస్ట్ అన్నమాట, అంతే. ఇది నాకు అవసరమని దేవుడు నాకు ఇది ఇచ్చాడు. ఇది నాకు కలిగి ఉంటే నేను సంతృష్టిగా ఉంటానని దేవునికి తెలుసు కనుక ఇంతే ఇచ్చాడు దేవుడు. అలాగే నువ్వు అనుకొని దేవుడిచ్చిన దాంతో నువ్వు సంతృష్టి కలిగి ఉండడం అనేది ఇది దేవుని చిత్తం. ఎందుకంటే బైబిల్ కూడా చెప్తుంది కదా, ప్రతి మంచి ఈవియు వరమును పరలోక సంబంధమైనటువంటిదై జ్యోతిర్మయుడగు తండ్రి నుండి మనకు అనుగ్రహింపబడుతున్నది అన్నమాట. మనం చూస్తాం ప్రతి మంచి ఈవి, ప్రతి వరం అది దేవుడి నుండి మనకు అనుగ్రహింపబడుతున్నది. మనం ఎప్పుడైతే ఉన్నదానితో తృప్తి చెంది మన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకోమో అప్పుడు అసంతృప్తికి గురైపోతాం. దేవుని బిడ్డ, నేను రక్షింపబడ్డాను, నేను విశ్వాసిని, యేసు ప్రభు నా రక్షకుడు, నా కాపరి అని మనం ఎంత గొప్పలు చెప్పేసుకుంటాం కొన్నిసార్లు. యేసు ప్రభు నిజంగా నీ కాపరి అయితే నువ్వు ఈ మాట చెప్పాలా, దావీదు అన్నట్టుగా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనే మాట చెప్పగలగా. ఆయన ఉంటే నాకు ఇంకేం అక్కర్లేదురా బాబు అని. యెహోవా నా కాపరి, ఇంకా నాకు ఏమీ అక్కర్లేదు అనే మాట. యేసు ప్రభు ఉంటే నాకు చాలు, అంతకన్నా మించినటువంటి నా జీవితంలో ఇంకేం అక్కర్లేదు. నాకు ఎన్నున్నా యేసు ప్రభు లేకపోతే అసంతృప్తే. దేవుని బిడ్డల, నాకు ఏమి లేకపోయినా యేసు ప్రభుని నేను కలిగి ఉంటే అది ఎంతో తృప్తికరమైనటువంటి జీవితం అని నువ్వు గుర్తించాలి. దేవుని బిడ్డల, ఇది రెండో విషయం మనం గుర్తించాల్సినటువంటి విషయం. అయితే ఇంతకీ రహస్యం ఏంటి? ఈ సంతృష్టికరమైనటువంటి జీవితానికి రహస్యం ఏంటి? ఒక 4 విషయాలు లేకపోతే ఒక 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను దేవుని బిడ్డ క్లుప్తంగా. మొట్టమొదటి, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సంతృష్టి సహితమైన జీవితానికి రహస్యం ఏంటంటే సిలువను జ్ఞాపకం చేసుకోవాలి. కమ్ బ్యాక్ టు ద క్రాస్. సిలువలో యేసు ప్రభు చేసినటువంటి ఆ త్యాగం, ఆయన చనిపోవటం ద్వారా, రక్తము చిందించటం ద్వారా నీ జీవితం ఎలాగ మార్పు చెంది ఎంత ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని ప్రభు నీకు ఇచ్చాడో అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నేను భయంకరమైనటువంటి పాప బంధకాల్లో నుంచి విమోచింపబడ్డాను. నాకు దేవుడు రక్షణ కలగజేసి నా జీవితాన్ని భద్రపరిచాడు. ఈ రోజున దేవునితో సన్నిహితంగా నేను సహవాసం చేయడానికి దేవుడు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఆయన నాకు స్నేహితుడిగా ఉంటూ నన్ను నడిపిస్తున్నాడు. నా ఫ్యూచర్ ఈజ్ గ్యారంటీడ్. నాకు నిత్య జీవము గ్యారంటీ అయిపోయింది యేసు ప్రభు చేసిన కార్యాన్ని బట్టి. అందుకనే ఇక మీదట బ్రతుకుట క్రీస్తే, ఫిలిప్పీ 1:21 చెప్పినట్టుగా, పౌలు చెప్పినట్టుగా బ్రతుకుట క్రీస్తే అన్నటువంటి ఒక ఆలోచన కలిగి నాకు ఇప్పుడు కలిగి ఉన్న జీవితం ఇది చాలు, యేసు క్రీస్తు నందు నేను కలిగి ఉన్న జీవితం నాకు చాలని నువ్వు అనుకున్న నాడు నువ్వు ఎంతో విజయవంతంగా, సంతృష్టికరంగా నువ్వు జీవించడానికి అవకాశం ఉంటుందని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని బిడ్డ. ఎందుకంటే అస్సలైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆధ్యాత్మికమైన విషయాలన్నీ కూడా టేకెన్ కేర్ ఆఫ్, ప్రభు చూసేసుకున్నాడు వాటన్నిటిని. ఇక తాత్కాలికమైన వస్తుపరమైనటువంటి ఆశీర్వాదాలు అవి పెద్ద ఇంపార్టెంట్ కాకూడదు అనమాట నా జీవితానికి. దేవుని బిడ్డల, ఫస్ట్ థింగ్, రిమెంబర్ ద క్రాస్. సిలువను జ్ఞాపకం చేసుకో.
రెండోది మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, రెండోది ఏం చేయాలంటే, వి షుడ్ లెట్ గో ఆఫ్ ద పాస్ట్. గతాన్ని మర్చిపోవాలి. ఫిలిప్పి 3:13 అంటాడు, నేను ఒకటి చేయుచున్నాను. ఫిలిప్ అంటాడు, పౌలు అంటాడు చక్కగా, నేను ఒకటి చేయుచున్నాను, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుచున్నాను. దేవుని బిడ్డలారా, నువ్వు ఎంతసేపటికి గతాన్ని గురించి ఆలోచన చేసుకుంటూ పోతే కుదరదు. అర్థమవుతుందా? నువ్వు నిన్నటి దినాన్ని గురించి ఆలోచన చేస్తే యూ విల్ రిగ్రెట్. విచారం వస్తుంది. ఈ రోజు విషయాలు నువ్వు ఆలోచించుకుంటూ పోతే నీకు ఎక్కడ లేని అనుమానం వచ్చేస్తుంది. రేపటి గురించిన విషయాలు నువ్వు ఆలోచన చేస్తా ఉంటే నీకు ఎక్కడ లేని భయం వచ్చేస్తుంది. కనుక నిన్నటి జరిగిన విషయాలు ఈ రోజున నీ జీవితాన్ని అదుపులో పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వబాక. రేపటి గురించిన భయము ఈ రోజు జీవితాన్ని నిన్ను అణిచివేయటానికి నువ్వు అవకాశం ఇవ్వబాక. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. గివ్ అస్ దిస్ డే ఆ డైలీ బ్రెడ్ అని అన్నాడు. కనుక నా మూడో పాయింట్ ఏంటంటే, లివ్ వన్ డే అట్ ఎ టైం. ఇది మూడో పాయింట్. లివ్ వన్ డే అట్ ఎ టైం. ఒక్కొక్క రోజు మాత్రమే నువ్వు జీవించడం నేర్చుకోవాలి. ఏ రోజు ఆ రోజే. అందుకని ప్రభు కూడా ఆ ప్రార్థన అలాగే నేర్పాడు. మా అనుదిన ఆహారం మాకు దయచేయమన్నాడు దేవుడు. మా వారం దిన ఆహారం అనలేదు, నెల దినాల ఆహారం అని అనలేదు. మా సంవత్సరానికి సరిపడా ఆహారం మాకు దయచే ప్రభు అని ప్రభు ఎప్పుడు ఆ ప్రార్థన చేయమని చెప్పలేదు. దేవుని స్తోత్రం. ఒక విశ్వాసి ప్రభు ఏమని కోరుకున్నాడంటే, హీ షుడ్ లివ్ ఫర్ ఎ డే, ఎవ్రీ డే. ఒక్కొక్క దినము కొరకు మాత్రమే అతడు జీవించాలట. అందుకని ఇంగ్లీష్లో ఏమంటారంటే, యూ ప్లాన్ ఫర్ టుమారో బట్ లివ్ ఫర్ టుడే అని అంటారు. రేపటి కొరకు ప్రణాళిక వేసుకోవాలట, కానీ ఈ రోజు కొరకు అన్నట్టుగానే జీవించాలట. నా ఒక్కరోజు ఉన్నదన్నట్టుగా జీవించాలట. దేవుని బిడ్డలారా, ఈ రోజు వరకు నాకు అవసరమైనవి నా దగ్గర ఉంటే నాకు అంతే చాలు, అంతకు మించి నాకేం అక్కర్లేదని అలాంటి ఒక సంతృష్టి నీ జీవితంలో నువ్వు కనపరచవలసినటువంటి వాడవై ఉన్నావు. మూడోదిగా, యూ షుడ్ ఫైండ్ సఫిషియన్సీ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తులో నీవు ఆ సంతృప్తిని నువ్వు అనుభవించగలిగినటువంటి వాడవై ఉండాలి. నేను ఇందాక పౌలు గారు చెప్పినటువంటి ఒక మాటను మీకు జ్ఞాపకం చేశాను. నేను దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ఏమి లేనివాడుగా అన్ని కలిగిన వాడుగా నేను ఉండనెరుగుదును అని అంటూ వచ్చాడు కదా ఫిలిప్పి 4వ అధ్యాయంలో 11, 12 ఆ వచనాలన్నింటిలో. అలాగ ఉండడానికి నాకు దోహదపడింది ఏంట్రా అంటే 13వ వచనం చెప్తున్నాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. ఆమేన్. అలాగే అన్ని స్థితిగతుల్లో నేను సంతృష్టి కలిగి ఎందుకు నేర్చుకున్నానంటే, నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నేను అలాగ ఉండగలుగుతున్నాను అన్నాడు. ఇట్ ఈస్ క్రైస్ట్ దట్ గివ్స్ అస్ సాటిస్ఫాక్షన్. ఇట్ ఈస్ క్రైస్ట్ దట్ గివ్స్ అస్ కంటెంట్మెంట్. ఇట్ ఈస్ క్రైస్ట్ దట్ గివ్స్ అస్ ఇటర్నల్ జాయ్ అండ్ పీస్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. యేసు క్రీస్తు ఒక్కడే ప్రతి పరిస్థితిలో మనకు ఆ సంతృప్తిని, మనకు ఆ సమాధానము, నెమ్మదిని, సంతోషమును మనకి దయచేయగలిగినటువంటి వాడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకవేళ నీకు బ్లడ్ క్యాన్సర్ వస్తే, లుకీమియా అంటారు, బ్లడ్ క్యాన్సర్ నీ రక్షణను పోగొడుతుందా? నీ రక్షణని మైలపరుస్తుందా? లేదండి. నీకున్న డబ్బంతా పోయిందనుకోండి, అది నీ ప్రార్థనా జీవితాన్ని బలహీనపరుస్తుందా? ఒక సునామీ వచ్చిందనుకోండి, ఒక భూకంపం వచ్చిందనుకోండి, అది పరలోకంలో ఉన్నటువంటి నీ యొక్క గృహాన్ని, నీ నివాసాన్ని అది దెబ్బతీస్తుందా? నో. అవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి వాటికి ఏదైనా నష్టం కలిగించవచ్చు, కానీ నిత్యమైనటువంటి వాటికి అవేం చేయలేవు. రక్షణ నిత్యం, నిత్యజీవం నిత్యం, దేవునితో సహవాసం నిత్యం, ఆ నిత్యమైన ఆనందం ఒకటి ఉంది, పరలోకం నిత్యం. దేవుని బిడ్డలారా, అవన్నిటిని ఏవి కూడా ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు, భూ సంబంధమైనటువంటి విషయాలు, వాటిని ఏవి కూడా దెబ్బతీయలేవన్నమాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రీస్తుని కలిగి ఉన్నవాడు అన్నిటినీ కలిగి ఉన్నాడు. ఆమేన్. క్రీస్తు లేనివాడు దరిద్రుడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఉన్నదాంతో సంతృప్తి కలిగి ఉంటాం నేర్చుకోవాలి. నీ క్రీస్తున్నాడు, రక్షణ ఉంది, ఆశీర్వాదకరమైన జీవితం దేవుడు నీకు ఇచ్చాడు, నిత్య జీవాన్ని దేవుడు నీకు సంప్రాప్తి చేసి పెట్టాడు. ఇంకేం కావాలి నీకు? క్రీస్తు యేసులో సంతృష్టి కలిగి నువ్వు ఆయన్ని మహింపరుస్తూ జీవించాలని నేను కోరుకుంటున్నాను. సంతృష్టి సహితమైన దైవభక్తి,
అది ఎంతో లాభసాధకమైనది, అది ఎంతో ఆశీర్వాదకరమైనది. అట్టి జీవితం పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయను గాక. ఆమేన్.